నమస్కారం. మనం సివిఆర్ పద్ధతిలో వరి సాగు KNM 12368 అనే వరి వంగడం వేయడం జరుగుతూ ఉంది. బుధవారం ఏప్రిల్ 30 ఈ నెల ఆఖర ఆ రోజునే మనం విత్తనాలు చల్లడం జరుగుతుంది. సోమవారం అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం బుధవారం విత్తనాలు చల్లడం జరుగుతూ ఉంది. హర్షత్ విహార్ అండ్ టీం, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తెలియజేయడం అవుతుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, రైస్ వినియోగదారులకి అందరికీ ఈరోజు ట్రాక్టర్ దుక్కులు కేజీ వీల్స్ వేసి దున్ని మనం బుధవారంకి రెడీ చేయడం జరుగుతూ ఉంది. కోనారం 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించినటువంటి వరి వంగడం అది. దాదాపు 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. నెక్స్ట్ హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ సారథ్యంలో 130 డేస్ ఒక పండగలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరగద్ది. మీరు క్లియర్ కట్గా చూస్తారు. ఇక రాబోయేదంతా మీరు ఇంకా ఎవ్రీథింగ్ మట్టి ద్రావడం, స్ప్రేయింగ్లు, కలుపులు తీయడం, తర్వాత నారు పెరగడం, నారాత వేయడం, ఇంకా కంటిన్యూస్గా ప్రతి ఒక్కటి మీకు తెలియజేయడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత ఆగస్ట్ నెలలో మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. ఆగస్టు నెల పైన. ఆ తర్వాత సంక్రాంతి పండుగ 2026 జనవరికి సంక్రాంతి పండగకి పిండి వంటల రూపంలో మనం పిండి వంటలు చేసుకోవడానికి ఆ రైస్నే మనము పట్టించడం జరుగుతుంది. అప్పటికి మనకి రైస్ వచ్చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా 2 నెలల ముందుగా నవంబర్లోనే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు చేయడం జరుగుతుంది. నవంబర్ 22న ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. జూన్ 27 పైన తెలంగాణ సోనా న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు పాత రైసే తింటూ ఉంటాం మనం. జూన్ 27 పైన న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీం, థ్యాంక్ యూ. అమ్మ వాళ్ళ నాన్న శ్రీ వేణుంబాక వెంకయ్య గారు ఎప్పుడైనా అమ్మమ్మ సంక్రాంతి సెలవులకి, దసరా, దీపావళి, వినాయక చవితి, క్రిస్మస్, ఇలా నూతన సంవత్సరం, ఉగాదికి ఇంటికి రావడం అమ్మమ్మ వాళ్ళ ఊరు వేణుంబాక శంకరమ్మ గారు. ఈ విధంగా వీళ్ళ రుణం నేను మర్చిపోలేదు, తీర్చుకోలేదు కూడా. ఎందుకంటే ఒకప్పుడు ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయేది ఊరికి, ఇంటికి వచ్చి హాస్టల్లో చదువుకుంటూ ఉండేది. 3వ తరగతిలోనే CBSE గోమతి స్కూల్లో నన్ను చేయించడం, ఆ రోజుల్లోనే 3వ తరగతిలో హాస్టల్ చేయించడం. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు హాస్టల్ చదువుతూ ఉన్నారు. ఆ రోజుల్లో 3వ క్లాస్లోనే హాస్టల్లో చేర్పించి ఇంత ప్రయోజకుడు చేసినటువంటి మా కన్న తల్లి రుణం నేను తీర్చుకోలేను. ఈ విధంగా వీళ్ళ సమక్షంలోనే వీళ్ళు ఎక్కడికి పోలా, భౌతికంగా లేకపోయినా మన పొలాలు చూస్తూ ఇక్కడే మన వ్యవసాయ క్షేత్రంలో కొలువై ఉన్నారనేది వాస్తవం.